విజయవాడకి, గుంటూరుకి తీసుకొచ్చి ఉమారెడ్డి వెంకటేశ్వర గారి అబ్బాయిని, ఇప్పుడు ఆయన అసలు ఇక్కడ యాక్టివ్ రోల్లోనే లేరు, ఆయన తీసుకొచ్చి పెట్టుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే మీదైనా సేమే కదా. అప్పుడు ఇంకేముంది, మీ దగ్గర పనికిరాని వాళ్ళు వాళ్ళ దగ్గరికి పనికి వస్తున్నారు, వాళ్ళ దగ్గర పనికిరాని వాళ్ళు మీ దగ్గర పనికి వస్తున్నారు. కొత్తగా తయారు చేసుకోవాలి కదా, ఎందుకు చేసుకోలేకపోతున్నారు? లేదా పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఎందుకు పక్కన పెడుతున్నారు? సాయి గారు, ఇప్పుడు కాంబినేషన్ ఎట్లా ఉంటుందంటే పార్లమెంట్కి పోటీ చేసేది. ఇవాళ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత, నేను మీతోటి పెద్దగా చెప్పక్కర్ల, మీకు గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పార్లమెంట్కి పోటీ చేయటం అంటే చాలా హై ఇదిలోకి తీసుకుని వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు ఉండేటువంటి క్యాండిడేట్లను తీసుకుని వెళ్ళిపోయి మిగతా పార్టీలు భయభ్రాంతులు చేశారు. అప్పటికీ కూడా ఇవాళ జగన్ గారు వచ్చిన తర్వాత మీరు చూస్తే అట్లీస్ట్ 50-60% ప్రతి చిన్న సామాన్యుడు, ఆ మడకశిర ఆయన చూడండి, నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన ఇప్పటివరకు జగన్ గారిని గెలవలేదు, ఆయన లేదు, ఆయన ఎక్కడుంటాడో కూడా తెలియదు, ఆయన తీసుకొచ్చి సీట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటేనండి, పార్టీలో వచ్చిన మొట్టమొదటిసారి గెలిచాం, 2019లో గెలిచి 151 సీట్లు వచ్చినాయి. ఫస్ట్ ఫేజ్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలా, పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలా. ఒకటైతే పేదవాళ్ళు, లేకపోతే మధ్య తరగతి వాళ్ళు, లేకపోతే డబ్బు లేని వాళ్ళతో పాటు డబ్బున్న వాళ్ళు కూడా కాంబినేషన్ చేసుకుంటూ సీట్లు గెలవడం, దిస్ ఇస్ ద వే. అంతేగాని మొత్తం అందరికీ నేను ఇచ్చేస్తానంటే అవ్వదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే రెండు వైపులా చూసుకుంటున్నారు. ఇంకొకటి, ఇక్కడ మీరు కేశినేని నాని గారి గురించి చెప్పారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, కేశినేని నాని గారు ఆయన చంద్రబాబు గారి దగ్గర నుంచి వచ్చాడు, చూసుకున్నారు అన్ని, ఎస్ బాగుంది, విజయవాడలో మంచి క్యాండిడేట్, ఆయన వచ్చాడు, ఈయన కూడా బాగానే ఉన్నాడు, చక్కగా ఆయన మొదటి నుంచి కూడా కొన్ని కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు, ఆయన ఏదో ఆయన పని చేసుకుంటాడు, మనకి ఇబ్బంది ఉండదు, పార్టీకి డెవలప్మెంట్ ఉంటుంది. రెండోది ఏమన్నా, విజయవాడ అనేటువంటి చోట రేపు చంద్రబాబు గారు బాగా ఖర్చు పెట్టే వాళ్ళని తెస్తారు. మీరు సరైన క్యాండిడేట్ ఎందుకు తయారు చేసుకోలేరు 10 ఏళ్లలో అని అడుగుతున్నా. గుంటూరు అదే సార్ జగన్ గారు 10 ఏళ్ళు ఎక్కడ, మీకు 2014లో ఆయన చాలా మందికి సీట్లు ఇచ్చాడు, ఆ రోజున ఏదో ఇబ్బంది అయింది, రాలేదు. 2019లో మీరు చాలా మళ్ళీ కేసినేని, మధ్యలో పీవీపీ, ఇప్పుడు గుంటూరు అయితే శరత్ చంద్రారెడ్డి గారు మర్చిపోయారండి, ఢిల్లీ లెక్కర్ స్కామ్ ఆయన కూడా తీసుకుంటున్నారు. ఒక్క సెకండ్ అండి, అంటే కాదు సార్, వీళ్ళు ఎంతటి ఇదో ఒకటి చెప్తాను మీకు. నిన్నటి దాకా రేపు పొద్దున్న ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా, నేనంటే సబ్జెక్టివ్ కరెక్షన్ సార్, ఆయన పేరేంటండి, ఒంగోలులో ఉన్నారు ఆయన, ఇప్పుడు మా పార్టీలో ఉన్నారు, మాగుంట గారట తెలుగుదేశంలో పార్టీ తెస్తే రామ్ కుమార్ గారికి బాగుంది, తీయగుంది. ఇప్పుడు శరత్చంద్ర గారు ఇస్తారో లేదో తెలియదు, ఇంకా వాళ్ళు కలవలేదు కాబట్టి ఆయన అంటలేదు. మీరు సుదీర్ఘంగా 10 నిమిషాల పాటు మీరు మాట్లాడినా, టీడీపీ గురించి మీరు మాట్లాడితే నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సబ్జెక్ట్ జనరలైజ్ చేసినప్పుడు మాత్రమే మీ దాకా వస్తాను. టీడీపీకి టీడీపీ గురించి మీరు ఏం చెప్పినా మీరు జనరల్ దానికి వస్తారు. ఇప్పుడు సోషల్ అడుగుతున్నాను సార్, మేము చేత కాదు, లేకపోతే వీళ్ళందరికీ ఇస్తున్నాం. మరి సీఎం రమేష్ కట్టించారు సార్, ఇన్కమ్ ట్యాక్స్ కేసు వాళ్ళు వస్తే బూతులు తిట్టాడు నరేంద్ర మోడీ గారిని బూతులు తిట్టాడు. కావాలంటే ఇప్పుడు వీడియోలు వినిపిస్తా, ఎట్ట పార్టీలో తెచ్చుకున్నారు సార్. సుజనా చౌదరి గారు, ఆయన ఎప్పుడు కూడా తిట్టలా, మోడీ గారిని తిట్టలా, నేను ఉన్నదన్నట్టే చెప్తున్నా, కానీ ఆయన మీద ఏవో బ్యాంకులు ఉన్నాయి, ఆయన తెచ్చుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే, రాజకీయాలు అన్నప్పుడు కొంత కాంబినేషన్ లో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు సీఎం రమేష్ గారు తిట్టిన వాళ్ళని మీరు తెచ్చుకుంటున్నారు, కానీ మమ్మల్ని తిట్టినటువంటి వాళ్ళు అని కాదు. రాజకీయాలు మీ చెల్లి పెడుతున్నారు, ఇక దాని గురించి తిట్లు ఏమో చెప్తారు లేదా